మనం చేయనివి కూడా చెప్పొచ్చు అని ఆయేషను చూస్తే అనిపిస్తుంది. అలానే బర్నీ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బర్నీ గారిని చూస్తే అనిపిస్తుంది. నన్ను ఎవ్వడు ఇక్కడి నుంచి ఏం పీకలేడురా, నాకు నచ్చింది నేను మాట్లాడతాను, నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పి మాధురి గారిని చూస్తే అనిపిస్తుంది. ఎక్కడ ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళని నేను విడగొడతాను అనే కాన్సెప్ట్లో ఉంటే ఆ కాన్సెప్ట్గా అనుకుంటున్నది ఎవరు అంటే రమ్య అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఫీలింగ్ అయితే ఉంది. అందరూ కొంచెం కలర్ఫుల్గా ఉన్నారు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి. సో నిన్న మొన్న జరిగిన నామినేషన్స్లో ఏమేం జరిగింది, ఎవరెవరిది తప్పులు ఉన్నాయి, ఎవరెవరి రైట్స్ ఉన్నాయి, ఎవరు బాగా డిఫెండ్ చేసుకోగలిగారు అనేది ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి రాము వచ్చేసి రీతు అండ్ డీమన్ని నామినేట్ చేస్తాడనమాట. ప్రతి మచ్ ఇద్దరికి ఒకటే రీజన్ చెప్తాడు, మీ వల్లే టాస్క్ ఇలా అయిపోయింది, టాస్క్ ఇలా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, మీరు వినలేదు అని చెప్తారు. సో ఈ పాయింట్లో రీతుని కానీ డీమన్ కానీ ఏదైనా కానీ ఎందుకంటే రమ్య రాముకి ఇస్తుంది, రాము వీళ్ళని నామినేట్ చేస్తాడు. సో రమ్య చెప్పిన పాయింట్ ఏంటంటే, డీమన్ నువ్వు ఓన్లీ ఫిజికల్గా ఆడతావు, బ్రెయిన్ వాడవు, స్ట్రాటజీ వాడవు అని. యాక్చువల్లీ అది తప్పు. బికాస్ డీమన్ ఆడేటప్పుడు ప్రతిసారి ఒక గేమ్ ప్లాన్ అనేది తనకి 100% ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఇద్దరు ముగ్గురితో కలిసి ఆడాలనుకుంటాడు, అది వర్కౌట్ అవ్వరు. ప్రతిసారి హీ యూజెస్ హిస్ స్ట్రాటజీ. అది మనకు బెడ్ టాస్క్లో కూడా కనిపిస్తుంది. ఫస్ట్ బాయ్స్తో ఉంటాడు, ఎప్పుడైతే గర్ల్స్ దగ్గరికి వచ్చి రీతుని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు 100% వీళ్ళందరూ తనకు ఎగ్నెస్ట్ అవుతారని తెలిసి హీ ట్రైడ్ హిస్ స్ట్రాటజీ బై, రీతు చెప్పకుండానే హీ ట్రైడ్ హిస్ స్ట్రాటజీ బై పుషింగ్ బర్నీ గారు అనమాట. అలానే మొన్న గ్లాసుల టాస్క్లో కూడా హీ డిడ్ హిస్ బెస్ట్ అండ్ తను రీతుకి ఎప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఈ గేమ్ ఇలా ఆడాలి అలా ఆడాలని. సో హీఈస్ అ వెరీ స్మార్ట్ ప్లేయర్ అండ్ వెరీ క్యాలిక్యులేటివ్ ప్లేయర్ అని నేను చెప్తాను. డీమన్ విషయంలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళే విన్ అయ్యారు. యాక్చువల్లీ మొన్న కూడా రీతు అండ్ డీమనే విన్ అవ్వాలి, కొంచెంలో రీతు మిస్టేక్ వల్ల తను ఫెయిల్ అయ్యాడు. సో ఐ డోంట్ యాక్సెప్ట్ రమ్యాస్ పాయింట్ అనమాట ఇక్కడ, బికాస్ షీ హ్యాడ్ బెటర్ పాయింట్స్ ఆన్ అదర్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వేరే వాళ్ళతో మాట్లాడుతున్న కాన్వర్సేషన్స్ కానీ, ఆ వైల్డ్ కార్డ్స్ మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ కానీ చూస్తే షీ హ్యాడ్ బెటర్ పాయింట్స్ ఆన్ సమ్ అదర్ పీపుల్ అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మన మాధురి గారు. సో మాధురి గారు రీతుకి ఇస్తారు, రీతు వచ్చి భరణి గారికి అండ్ దివ్యకి నామినేట్ చేస్తుంది అనమాట. సో ఈ భరణి గారు దివ్య నామినేషన్లో భరణి గారికి చెప్తుంది, నేను మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ బాలర్ టాస్క్లో ప్రీవియస్ 2 weeks టాస్క్లో నేను తనుజ వచ్చి మీరు అడిగిన వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్కి నో చెప్పి బర్నీ గారికి నేను మాట ఇచ్చాను, బర్నీ గారిని నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను బర్నీ గారికి సపోర్ట్ చేశాను. కానీ బర్నీ గారు మాకు సపోర్ట్ చేయలేదు. ఆయన మాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, మీకు టైం వచ్చినప్పుడు లేదా మీకు హెల్ప్ అన్నప్పుడు ఖచ్చితంగా నేను మీకోసం నుంచుంటాను అన్నాడు. ఆ రోజు బెడ్ టాస్క్లో నాకు హెల్ప్ వచ్చినప్పుడు నా కోసం మీరు నుంచోలేదు, తనుజ కోసం మీరు ఎలా అయితే నుంచున్నారో నా కోసం అలా మీరు నుంచోలేదు. నేను మీ ఫ్రెండ్స్ని కాదని నా ఫ్రెండ్స్ని కాదని నేను మీకు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు మీరు నాకెందుకు సపోర్ట్ చేయరు, మీరు ఎందుకు నాకు మాట నిలబెట్టుకోలేదు. సో బెడ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు. సెకండ్ టైం రాము అండ్ నాకు కెప్టెన్సీ వచ్చినప్పుడు రాముకు సపోర్ట్ చేశారు, నాకు కూడా సపోర్ట్ చేయలేదు. సో విచ్ ఈస్ వెరీ రాంగ్. మీరు మాట ఇస్తారు కానీ మాట నిలబెట్టుకోరు. మీ వల్ల ప్రతిసారి ఎంత కష్టపడి ఆడినా కూడా నేను ఓడిపోతున్నాను అని ఇండైరెక్ట్గా తను చెప్తుంది అనమాట ఆ పాయింట్. అండ్ ఇట్స్ 100% కరెక్ట్. బికాజ్ దాన్ని జస్టిఫై చేస్తూ ఇమాన్యుయల్ బర్నీ గారికి ఒక మాట చెప్తాడు, అన్న ఆ రోజు నువ్వు నాకు అండ్ రాముకి ఇద్దరికి మాట ఇచ్చావు గెలిపిస్తావని, మరి ఆ ముందు రోజు ఏమైందో ఆ రోజు ఏమైందో తెలీదు, నువ్వు అక్కడికి వచ్చి నాకు కాకుండా రాముకి సపోర్ట్ చేసావు. అదేంటి అన్న నాకు సపోర్ట్ చేస్తానన్నాడు కదా, ఇలా చేశాడు ఏంటి అని నేను అనుకున్నానన్న. సో రీతు పాయింట్లో వ్యాలిడ్ ఉంది. నీవు హ్యుమానిటీ అనే ఒక పదంతో హ్యుమానిటీ అనే ఒక గేమ్ ఆడుతున్నావు. అందులో ఏమైపోతుందంటే ఇద్దరికీ నువ్వు మాటిస్తున్నావు, అందులో ఒకటే నెరవేర్చినప్పుడు అరే నాకు ఇచ్చాడు కదా అనే ఒక ఫీలింగ్ ఉంది. సో ఈ బాండ్స్ నుంచి నువ్వు బయటికి రా, దీనివల్ల నీకు ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్తాడనమాట ఇమాన్యుయల్. సో దట్స్ మై పాయింట్ అనమాట. నేను నా పాత వీడియోస్లో కూడా చెప్పాను, హీ డజంట్ గివ్ ఎ క్లారిటీ ఇన్ ఏ రిలేషన్షిప్. సో ఆయనతో మనం ఉండాలా వదిలేయాలా అనే క్లారిటీ ఇవ్వడు. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ దట్ హౌస్ అన్నయ్య అని పిలిచినా నాన్నని పిలిచినా వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతున్నారు బర్నీ గారి గురించి. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే తనూజాని ఆయేషా నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్తుంది అనమాట,
నీకు వల్ల అంటే మేము ఎవ్వరం గేమ్ ఆడినా నువ్వు ఉంటే భరణి గారు నీకే సపోర్ట్ చేస్తారు. సో అవతల వ్యక్తి ఎంత కంపీట్ చేసినా కూడా జస్ట్ ఒక ఫేవరిజం వల్ల నీకు సపోర్ట్ వెళ్ళిపోతుంది, నాకు గేమ్ పోతుంది. కాబట్టి నేను నీకు నామినేట్ చేస్తాను, తనుజని చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తను చేయవలసింది తనుజని కాదు. ఐ ఫీల్ దట్ తను భరణి గారిని చేసి అదే పాయింట్ చెప్పుంటే రీతు నామినేషన్కి ఇది ఒక యాడ్ ఆన్ సపోర్ట్ అయి ఉండేదని నా ఫీలింగ్ అనమాట.